ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి అండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. అంటే చిలుక జోషం 12 రాసుల మీద వినండి. ఆగస్టు నెల 24 నుంచి 30 వరకు, ఆగస్టు నెల 12 రాసుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది చెప్తా వినండి. రాశి వాళ్ళ జ్యోతిష్యం ఎట్లా ఉంది చిలకమ్మ? వావ్. వృషభ రాశి వాళ్ళకి సాష్టంగా చిలుకూరు బాలాజీ దేవుడు చూడండి. ఎవరైనా కానీ చిలుకూరు బాలాజీ స్వామి దేవస్థానంలో వెళ్ళి ఆ స్వామి వారికి నమస్కారం చేసి మనసులో ఒక కోరిక అనుకొని మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసి రండి. అయిన తర్వాత ముందు 11 సుట్లు అయిన తర్వాత 108 సార్లు తిరగండి. భారం అయిపోతుంది. మీరు ఏదైతే కోరిక అనుకుంటారో అది 100కి 100 తప్పనిసరిగా జరుగుతుంది. చిలుకూరు బాలాజీ స్వామి స్థానంలో వెళ్ళి దర్శనం చేసుకున్నారండి, చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్లకు స్నేహము దోస్తి పనికిరాదు, ఎవరి మధ్యవర్తి పనికిరాదు. పెద్దవాళ్ళ మాట అంటే మీకు ఒక సద్ది మూట అన్నట్టు, వాళ్ళ మాట అంటే మంచిగా వినిపోతారు. వాళ్ళకి మీరాలి, వాళ్ళకి అనవసరంగా మాట్లాడాలి, వాళ్ళతో కోపం తాపం చేయాలి, అనవసరంగా మాట్లాడాలి, వాళ్ళ మనసు బాధ పెట్టాలి, మనం వెళ్ళాలన్నట్టు మాత్రం మీ దగ్గర ఉండదండి. ఏమన్నా మనసు బాధ ఉంటే మీరే మనసులో బాధ పెట్టుకుంటారు, బయటికి వెళ్తారు, అంతే తప్ప వాళ్ళ మనసు బాధ పెట్టరు. ఏ కష్టానికి ఏ పనికైనా కానీ భయపడరు. కష్టానికి ముందు కష్టం చేయాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, నలుగుట్ల పేరు సంపాదించుకోవాలి. మన ఇంటి లోపల మనము మా మీద పెద్దల ఆధారం ఉంది, వాళ్ళ మనసు యథార్థం చేయాలి, 4 డబ్బులు సంపాదించి మనం పైమెట్టు ఎక్కాలి అన్నట్టు ఏదో ముందు ఆలోచన కోరికలు చాలా ఘనంగా ఆలోచిస్తారు ఈ వృషభ రాశి వాళ్ళు. అలాగే చేయండి, చాలా బాగుంటుంది. ఇంతవరకు కాలకంటక దరిద్రమంతా ఇంటికి సతాయించి ఆరోగ్యం కొంచెం దెబ్బ తిని ఆరోగ్యం నష్టపోయి కష్టపడి ఇంతవరకు చాలా బాధపడ్డారు. ఒక్క విషయంలో కాదు, ఆరోగ్యం చాలా నష్టపోయిపోయింది. హాస్పిటల్ పాలే, ఇంకా కొంత పైసా కూడా ఖర్చు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆరోగ్యం సరిగా లేకుండా మీరు బాధపడుతుంటారు కదా. భగవంతుని మీద భారం పెట్టండి. శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు మీరు లెక్కండి, మీకు అంతా జయమే జరుగుతుంది. ఇంతవరకు సాడిసతి గాచారం అంతా దూరమైపోతుంది. ముందర చేయిపెట్టిన పని మంచి కలిసి వస్తుంది. నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకున్న వాళ్ళు మీ ఎవరు మీ బంధు బలగం మీరు కారు. అందరి దండగా ఎవరికి నమ్మినా ఏమి అర్థం. మీరు కష్టం చేయాలి, మీరు రెక్కాడాలి, బుక్క తినాలి, అంతే తప్ప ఎవరి మీద ఆశపడి ఎవరి మీద భారం పెడి లాభం లేదు. 7 కొండల వాసుడే మీకు దిక్కు. 7 కొండల వాడే ఆయన దగ్గర పోయి దర్శనం చేసుకోరండి, అంత మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం రావటం పైసా పోవటం ఉంది కానీ ఆగటం లేదు. కనిపించే వాళ్ళందరికీ ఎట్లా కనిపిస్తుంది అంటే ఇలా ఇంట్లో ఏం తక్కువ ఉంది, ఇలా ఇంట్లో మస్తు ఉంది అంటున్నారు కానీ ఏమీ లేదు. ఎలా వచ్చింది అలాగే పోతుంది. రావటం ఉంది, పోవటం ఉంది కానీ ఆగటం లేదు. ఇప్పుడేముందంటే మాత్రం శని గాచారం దరిద్రం అంతా పక్కకు జరిగిపోతుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళందరూ ఒకటే ఐకమత్యంగా నడుస్తారు, ఒక మాట మీద నడుస్తారు, తల వంచరు, చేయి జాపరు, రాజా బతుకుతారు. ఇంతవరకు ఉన్న దారిద్ర్య ఘడి అంతా మొత్తం పక్కకు జరిగిపోతుంది. ముందుకు బాగుంది. మీ టైం ముందల చాలా మంచిగుంది. చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. సారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. ఈ రాశి వాళ్ళకు ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 2, అవమానం 4. అంటే గురుబలం 14 ఇట్లా ఉన్నాడు, శని 4 ఇట్లా ఉన్నది. మీకు చాలా బాగుంది, గురుబలం చాలా బాగుంది. మీరు ఏ పని గుడిగా చేయండి, మీకు మంచి కలిసి వస్తుంది. ఇంకా ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.